హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో. మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన డాక్టర్ కొట్నీస్ అమర్ కహానీ దాని గురించి తెలుసుకుందామా? ఇక వినండి. డాక్టర్ కొట్నీస్ అమర్ కహానీ ఇక వినండి. భారతదేశానికి చెందిన ప్రసిద్ధ వైద్యుడు, జాతీయ సేవకుడు మరియు మానవతావాది డాక్టర్ ద్వారకానాథ్ శాంతారాం కొట్నీస్. డాక్టర్ కొట్నీస్ వారి జననం అక్టోబర్ 10, 1910 సోలాపూర్, మహారాష్ట్రలో జరిగింది. వారిది మధ్యతరగతి కుటుంబం, సాధారణ మధ్యతరగతి కుటుంబం. చిన్నతనం నుంచే ఆయన సేవాభావం, కరుణ, శ్రమ నిబద్ధతతో ప్రత్యేకంగా నిలిచారు. వైద్య విద్యను ముంబైలోని ప్రసిద్ధ గ్రాంట్ మెడికల్ కాలేజీలో పూర్తి చేసి యువ వైద్యుడిగా ఎదిగారు. వారి చైనా యాత్ర మానవ సేవకు నిదర్శనం అని చెప్పుకోవాలి. 1938లో చైనా దేశం జపాన్తో యుద్ధంలో ఉన్న సమయంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలో భారతదేశం నుండి ఒక వైద్య బృందం చైనాకు సహాయంగా పంపబడింది. ఆ బృందంలో 5 వైద్యులు ఉన్నారు. వారిలో ఒకరు డాక్టర్ కొట్నీస్. ఆయన చైనాలో అక్కడ చేరిన తర్వాత గాయపడిన చైనా సైనికులకు, గ్రామీణ ప్రజలకు నిరంతర చికిత్స అందించారు. పోరాట మధ్యంలో ఆయన రాత్రింబగళ్ళు పనిచేసి వేలాది మంది ప్రాణాలను కాపాడారు. చైనా ప్రజలు ఆయనకు కే దిహువా అని పేరు పెట్టారు. దీని అర్థం దయామయుడైన డాక్టర్ కొట్నీస్. ఆయన అక్కడి ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించారు. ప్రేమ మరియు జీవితం చైనాలోనే. చైనాలో ఉన్న సమయంలో ఆయన చైనా వైద్యురాలు గుచింగ్లాన్ అనే ఆమెను వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు పుట్టాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ శిశువు కొన్ని నెలల్లోనే మరణించాడు. ఈ సంఘటనల మధ్య అప్పుడు కూడా డాక్టర్ కొట్నీస్ తన సేవను ఆపలేదు. ఆయన సేవే ధర్మం అనే సిద్ధాంతంతో ముందుకు సాగారు. నిరంతరం శ్రమ, నిద్రలేమి, అలాగనే ఒత్తిడి కారణంగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. డిసెంబర్ 9, 1942న ఆయనకు మెదడు వాపు వ్యాధి, ఎపిలెప్టిక్ సీజర్ వచ్చి చైనాలోనే మరణించారు. ఆయన వయసు అప్పటికే కేవలం 32 సంవత్సరాలు మాత్రమే. అలాంటి వ్యక్తి ఆయనకు చైనాలో గౌరవం. చైనా ప్రభుత్వం ఆయన జాతీయ వీరుడిగా గౌరవించింది. ఆయన అంత్యక్రియలు చైనాలోని షీజియా జువాంగ్ ఆ నగరంలో జరిగాయి. ఆ ప్రదేశంలో ఇప్పటికే ఆయనకు డాక్టర్ కొట్నీస్ మెమోరియల్ ఉంది. ప్రతి సంవత్సరం చైనాలో ఆయన జయంతి ఘనంగా జరుపుకుంటారు. ఇక సాంస్కృతిక గుర్తింపుగా 1946లో ప్రసిద్ధ సినీ దర్శకుడు వి శాంతారాం ఆయన జీవితంపై డాక్టర్ కొట్నీస్కి అమర్ కహానీ అనే హిందీ చిత్రం తీశారు. ఆ సినిమా ఆయన సేవాగాథను, త్యాగాన్ని ప్రపంచానికి చూపించింది. వారసత్వం మరియు ప్రేరణ గమనిస్తే డాక్టర్ కొట్నీస్ గారు మనకు చూపించిన దారి స్పష్టమైంది. మానవత్వం, సేవాభావం, కరుణ ఎప్పటికీ మానవ సమాజాన్ని కాపాడుతాయి. ఆయన జీవితమే సర్వీస్ టు హ్యుమానిటీ ఈజ్ సర్వీస్ టు గాడ్ అనే సూక్తికి నిదర్శనం. ఆయన చేసిన సేవలు భారతదేశం మరియు చైనా మధ్య స్నేహబంధానికి పునాది వేశాయి. ఇప్పటికీ చైనాలో పిల్లలకు ఆయన కథలు చెప్తారు. అన్ ఇండియన్ డాక్టర్ హూ గేవ్ హిజ్ లైఫ్ ఫర్ చైనా అని. డాక్టర్ ద్వారకానాథ్ కొట్నీస్ గారు వైద్యుడు మాత్రమే కాదు, మానవతా ప్రతీక, సేవామూర్తి, త్యాగం యొక్క ప్రతిరూపం. ఆయన జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం. మనం కూడా ఆయనలాగే మానవ సేవలో చిన్నదైన భాగస్వామ్యం కావాలి అనేటువంటి స్ఫూర్తిని మనం గమనిస్తే మనం
వారికి ప్రముఖమైనటువంటి వ్యక్తిగా ఆయన జీవితానికి మనం ఎంతో ఆయన జీవితం నుండి స్ఫూర్తిని పొందగలుగుతాము. ఆ డాక్టర్ సాక్షిగా చైనా ప్రజలు హీరోలా పూజించే వాళ్ళ జాబితా తీస్తే టాప్ 10లో తప్పనిసరిగా ఉండే వ్యక్తి డాక్టర్ కే దిహువా. వైద్య విద్య పూర్తి చేసుకొని డాక్టర్గా బాధ్యతలు తీసుకునే ప్రతి ఒక్కరూ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో ఉండే ఆయన నిలువెత్తు కాంస్య విగ్రహం ముందు ప్రమాణం చేసిన తర్వాతే ఆ వృత్తిలోకి అడుగు పెడతారు చైనాలో వైద్య విద్యార్థులు. ఆ వైద్య విద్యార్థులే కాదు, ఎన్నో వేల మంది చిన్నారులు ఏటా ఆయన విగ్రహాన్ని దర్శించుకుంటారు. అయితే ఈ కే దిహువా అసలు చైనా వాసే కాదు, ఆయన ఒక భారతీయుడు కావటమే విశేషం. ఆయన పేరు మనం ద్వారకానాథ్ కొట్నీస్. మరి ఒక భారతీయుడికి చైనాలో ఇంతటి గౌరవం అంటే రెండవ చైనా జపాన్ యుద్ధ సమయంలో గాయపడ్డ సైనికులందరికీ వైద్య సేవలు అందించేందుకు ఇండియా నుంచి వెళ్ళిన 5 డాక్టర్లు కొట్నీస్ ఒకరు కాదా. మరి ఆయన అనుకూల వాతావరణ పరిస్థితులు, తీవ్రమైన అలసట కారణంగా కేవలం 32 ఏళ్ల చిన్న వయసులోనే మరణించారు. అప్పటి నుంచి చైనా ప్రజలు డాక్టర్ కొట్నీస్ని ప్రేమగా కే దిహువా అని పిలుస్తూ తమ స్కూళ్ళకే మెడికల్ కాలేజీలకే ఆయన పేరే పెట్టుకుంటూ ఆయన్ను దేవుళ్ళ ఆరాధిస్తారు. తాజాగా కరెంటు లేని గుహల్లో ఆయన శస్త్రచికిత్సలు చేసి సైనికులను బతికించిన తీరుపైన డాక్యుమెంటరీ చేసి యువతలో స్ఫూర్తిని నింపుతున్నారు చైనాలో. ఇలా డాక్టర్ కొట్నీస్కి అమర్ కహానీని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.